హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక రొమాంటిక్ కామెడీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కథ ఒక దురదృష్టవంతుడిది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, అతని అదృష్టం ఎంత చెడ్డదంటే, ఎక్కడ సమస్య వచ్చినా మొదట అతను అక్కడికి చేరిపోతూ ఉంటాడు. దీనివల్ల జనం ఇతన్ని దోషి అనుకుని చితకబాత్తూ ఉంటారు. అంతేకాదు, ఇతనిలో మరో ప్రత్యేకమైన టాలెంట్ కూడా ఉంది. ఎక్కడ ఆడవాళ్ళు కనిపించినా కూడా వాళ్లతో దారుణంగా పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి అన్ని విధాలుగా కూడా తన్నులు తినే కార్యక్రమంలో ఇతను ముందుగా ఉంటాడనమాట. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, దానికి కారణం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీ నోటిఫికేషన్ వరకు వస్తాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో ఒక పోలీస్ చీఫ్ని చూపిస్తారు. ఆయన దగ్గరికి న్యూస్ రిపోర్టర్లు వచ్చి ఒక సీరియల్ కిల్లర్ గురించి ఆరా తీస్తూ ఉంటారు. ఆ కిల్లర్ కేవలం ఆడవాళ్ళని మాత్రమే చంపుతాడు. పైగా గుర్తుగా వాళ్ళ దుస్తుల్ని దొంగలిస్తూ ఉంటాడు. పోలీస్ చీఫ్ చాలా గంభీరంగా ఏం జరిగినా పర్లేదు, ఆ కిల్లర్ని పక్కాగా పట్టుకుంటానని శపథం చేస్తాడు. తర్వాత ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ లోరీ ఎంట్రీ ఇస్తాడు. ఇతను మైండ్ కొంచెం అటు ఇటుగా ఉండే వ్యక్తి. ఒక పార్టీలో చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడే అతని బాస్ వచ్చి కొన్ని బొమ్మల్ని లోపలికి తీసుకెళ్ళమని చెప్తాడు. అదే టైంలో ఒక అందమైన అమ్మాయి వచ్చి అక్కడ కూర్చుంటుంది. బాస్ ఆ అమ్మాయిని చూసి, ఇలాంటి అమ్మాయిలు చాలా ప్రమాదకరం, ఎవరితోనైనా ఈజీగా కలిసిపోతారు అంటాడు. అయితే లోరీకి ఆ అందమైన అమ్మాయి కనిపించదు. ఆమె స్థానంలో ఒక వృద్ధురాలు వచ్చి కూర్చుంటుంది. లోరీ తన అరకొర జుట్టుని దువ్వుకుంటూ ఆ వృద్ధురాలిని పడేయాలని చూస్తాడు. వృద్ధురాలు అతని ఉద్దేశం అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే లోరీ అది ఒక సైగగా భావించి ఆమె వెనకాలే వెళ్తాడు. వృద్ధురాలు ఒక టెంట్ లోపలికి వెళ్ళి కొంత సామాన్ తీసుకోవడానికి కిందకి వంగుతుంది. అప్పుడు లోరీ టెంట్ లోపలికి దూరి వృద్ధురాలని కూడా చూడకుండా ఆమె బ్యాగ్ బద్దలయ్యేలాగా తన పని కానిచ్చేస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు నొప్పితో అయ్యో దూర్చేశావా అని అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత లోరీ పార్కింగ్ లాటికి వెళ్తాడు. అక్కడ తన బాస్ కొన్ని బొమ్మల్ని కారులో పెట్టమని చెప్పుంటాడు. ఆ పనిచేస్తూ ఉండగా ఆ వృద్ధురాలు మళ్ళీ అక్కడికి వస్తుంది. లోరీ పొరపాటున కారులో నుంచి చెట్లు నరికే రంపపు మిషన్ తీసి స్టార్ట్ చేస్తాడు. దీన్ని చూసిన ఆ వృద్ధురాలు భయంతో, ఇప్పుడేంటి ఇది కూడా నా వెనక భాగంలో దూర్చబోతున్నావా అంటూ అక్కడి నుంచి పారిపోతుంది. వాడు మళ్ళీ ఎలాగైనా సరే అఘాయిత్యానికి పాల్పడతాడేమోనని భయపడిన ఆ వృద్ధురాలు పోలీస్ స్టేషన్కి వెళ్లి లోరీ మీద ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం లోరీ స్కెచ్ తయారు చేస్తారు. వృద్ధురాలు చెప్పిన తీరు చూసి పోలీసులకు ఇతనే ఆ కిల్లర్ అయి ఉంటాడని అనుమానం కలుగుతుంది. తర్వాత సొసైటీ మీటింగ్లో లోరీని అక్కడ ప్రెసిడెంట్ అందరి ముందు, నేను చాలా మంచి మనిషిని, నాకంటే బాగా ఈ సొసైటీని ఎవరూ చూసుకోలేరు, దయచేసి నాకే ఓటు వేసి మళ్ళీ ప్రెసిడెంట్గా ఎన్నుకోండి అని చెప్తాడు. అప్పుడు లోరీ చెయ్యెత్తి, మిత్రులారా, నా అదృష్టం గుర్రం మలం లాంటిది, ఎక్కడ సమస్య వచ్చినా నేనెందుకో ముందుగానే అక్కడికి వెళ్ళిపోతాను. అందుకే చాలాసార్లు కుక్కలాగా దెబ్బలు తిన్నాను. కానీ ఖచ్చితంగా చెప్పగలను, ఈ ముసలైన కంటే నేనే మంచి అభ్యర్థిని. మీకు కావాలంటే నాకు ఓటు వేసి సొసైటీ ప్రెసిడెంట్గా చేయొచ్చు. పైగా ఈ వృద్ధుడికి ఇప్పటికే వయసు ఎక్కువైపోయింది, ఎప్పుడైనా పడిపోవచ్చు అని అంటాడు. ఈ మాటలు విన్న ప్రెసిడెంట్ కోపంతో రగిలిపోతాడు. లోరీని కొట్టడానికి అతని వైపు వస్తాడు. లోరీ తప్పించుకోవాలని మెట్లెక్కుతూ ఉంటాడు. కానీ అతను కాలు జారి బాస్కెట్బాల్ నెట్లో చిక్కుకుపోతాడు. ఇది చూసిన సొసైటీ వాళ్ళంతా అతన్ని తిడుతూ అక్కడి నుంచి తరిమేస్తారు. తర్వాత లోరీ తన అద్దె ఇంటికి వెళ్తాడు. అతను గత ఏడాది నుంచి అద్దె కట్టడం లేదు. కొంతసేపటి తర్వాత ప్రెసిడెంట్ ఓ వ్యక్తిని తీసుకుని అతని అపార్ట్మెంట్కి వస్తాడు. అతను ఆ వ్యక్తికి మొత్తం అపార్ట్మెంట్ చూపిస్తూ, నేను త్వరలోనే లోరీని ఇక్కడి నుంచి తరిమేస్తాను, అప్పుడు ఈ అపార్ట్మెంట్ నీదే అవుతుందని చెప్తాడు. లోరీ వాళ్ళ మాటలన్నీ వింటూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ, అన్నా, ఈ అపార్ట్మెంట్ తీసుకుని నేను అసలు ప్రపంచంలోనే అతిపెద్ద తప్పు చేశాను. ఎన్నిసార్లు ఇక్కడ నా దుస్తులు దొంగలించబడ్డాయో తెలీదు. అంతేకాకుండా ఇక్కడ ప్రెసిడెంట్ విచిత్రమైన మనిషి, ఒంటరిగా ఉన్న మగవాళ్ళని చూసి వాళ్ళను ఇబ్బంది పెడుతూ ఉంటాడు అని చెప్తాడు. ఈ మాట వినగానే ప్రెసిడెంట్ పక్కన ఉన్న వ్యక్తి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత రోజు లోరీ ఒక కేఫ్లో కాఫీ తాగడానికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆమెను చూసి కుక్కలా ఆమె వెనకాల వెళ్ళడం మొదలు పెడతాడు. వెళ్తూ ఉండగా ఓ వ్యక్తిని ఢీకొడతాడు. దానివల్ల ఆ వ్యక్తి చేతిలో ఉన్న కాలుతున్న సిగరెట్ నేరుగా లోరీ ప్యాంట్లోకి వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఆ అమ్మాయి కేఫ్ నుంచి బయటికి వస్తూ ఆమె తెచ్చుకున్న కూరగాయలు కింద పడిపోతాయి. ఆమె వాటిని తీయడానికి వంగుతుంది. లోరీ ఆమెను చూస్తుండగానే అతనిలో ఉన్న సిగరెట్ కారణంగా మంటలు చెలరేగుతాయి. అతను త్వరగా ఓ బీర్ తీసుకుని తన మీద అంటుకున్న మంటల్ని ఆర్పేసుకుంటాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక షాప్ యజమాని అతని గుర్తుపట్టి తన వర్కర్ని అతని వెనకాలే పంపుతాడు. లోరీ అది గమనించి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. తప్పించుకోవాలని ఓ బాల్కనీలో వేలాడతాడు. అప్పుడే అక్కడ ఒక అమ్మాయి బట్టలు ఆరబెట్టడానికి వస్తుంది. లోరీ దాన్ని చూసే అవకాశాన్ని వదులుకోడు. దొంగతనంలో లోరీ తెలివితేటలకి ఎవరైనా దిగదుడిపే.
అతను నెంబర్ 1 దొంగ. అతను ఎప్పుడూ డబ్బులిచ్చి సామాన్లు కొనడు. దొంగతనానికి అతని దగ్గర బోలెడు తెలివితేటలుంటాయి. మాల్‌లో ఉన్నప్పుడు కొంత సామాను తీసుకుని ఇతరుల జేబుల్లో, బ్యాగుల్లో కొన్ని సామాన్లు దాచేస్తాడు. వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ అలారం మోగుతుంది. చాలాసార్లు అలారం మోగడం వల్ల మాల్ స్టాఫ్‌కు అది పాడైపోయిందని అనుమానం కలుగుతుంది. అందుకే వాళ్ళు జనాన్ని చెక్ చేయకుండానే వెళ్ళనిస్తారు. ఈ అవకాశాన్ని లోరీ బాగా వాడుకుంటాడు. మరోవైపు పోలీస్ చీఫ్, ఓ డాక్టర్ కొంతమంది మహిళా అధికారులతో మీటింగ్ పెట్టుకుంటారు. డాక్టర్ వాళ్ళకి లోరీకి సంబంధించిన కొన్ని వీడియోలు చూపిస్తూ, ఈ వ్యక్తిని జాగ్రత్తగా చూడండి. ఇతనే ఆ క్రూరమైన సీరియల్ కిల్లర్. మొదట మహిళల దుస్తులను చూస్తాడు. తర్వాత అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని చంపి వాళ్ళ దుస్తుల్ని దొంగలిస్తాడని చెప్తాడు. డాక్టర్ మరింత వివరిస్తూ, లోరీని పట్టుకోవాలంటే మీలో ఎవరైనా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని రెచ్చగొట్టాలి అంటాడు. ఈ మాట వినగానే అక్కడున్న మహిళలందరూ లేచి వెళ్ళిపోతారు. కానీ షీలా అనే ఒక అమ్మాయి ఈ పని చేయడానికి ఒప్పుకుంటుంది. మర్నాడు షీలా లోరీని గమనించడం మొదలు పెడుతుంది. అతను కొన్ని బొమ్మల్ని వ్యాన్లో పెడుతున్నప్పుడు ఆమె అతన్ని చూస్తుంది. ఆమెకు అతను ఆ బొమ్మల్ని ఏదో చేస్తున్నాడని అనిపిస్తుంది. మర్నాడు షీలా ప్రెసిడెంట్తో కలిసి లోరీ అపార్ట్మెంట్కి వస్తుంది. ఆమె అతని రూమ్ని షేర్ చేసుకుని అతని ప్రవర్తనని అర్థం చేసుకోవాలి అనుకుంటుంది. కానీ ఆ ప్రెసిడెంట్ ఆమెని లోరీతో ఉండనీయకుండా తనతో ఉండమంటాడు. అప్పుడు లోరీ కిటికీలో నుంచి కిందకి దిగి షీలాతో, ఈ ప్రెసిడెంట్ చాలా చెడ్డవాడు. అతను నిన్ను ఇక్కడ ఉండనీయడు. కానీ నువ్వు రాత్రిపూట రహస్యంగా వస్తే నేను నీకు ఇక్కడ ఉండటానికి స్థలం ఇవ్వగలను అని చెప్తాడు. షీలా వెంటనే ఒప్పుకుంటుంది. రాత్రిపూట షీలా అందంగా తయారయ్యి లోరీ దగ్గరికి వస్తుంది. అతను ఆమెను రహస్య మార్గంలో తన గదికి తీసుకువెళ్తాడు. కానీ దారిలో అతని వింత ప్రవర్తన చూసి షీలా భయపడి తన దగ్గరున్న గన్ తీస్తుంది. కానీ లోరీ ఆమెని ఏమీ చేయడు. తర్వాత రోజు పోలీస్ చీఫ్ షీలాని లోరీ గురించి అడుగుతాడు. ఆమె అతను మంచి వ్యక్తి, కానీ వింత విషయం ఏంటంటే అతను ఇంకా నన్నేమీ చేయలేదు అని చెప్తుంది. వాళ్ళు ఆమెతో తన పనిని కొనసాగించమని చెప్తారు. మరోవైపు లోరీ తన బాస్తో షీలా గురించి మాట్లాడతాడు. సార్, నిన్న రాత్రి మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె చాలా అందంగా ఉంది. రోజంతా నా వెంట తిరుగుతుంది అని చెప్తాడు. బాస్, ఈ అమ్మాయిలంతా ఇలానే ఉంటారు. మనల్ని వాడుకుని తర్వాత వదిలేస్తారు. జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. తర్వాత అతను ఇంటికి వచ్చినప్పుడు షీలా అతని దగ్గరికి వచ్చి అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ లోరీ ఆమె ప్రలోభాలకు లొంగిపోకుండా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. తర్వాత రోజు షీలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నేను చాలా ప్రయత్నించాను, కానీ అతను నన్ను పట్టించుకోకుండా పక్కన పడుకున్నాడు అని చెబుతుంది. ఆ విషయం విని డాక్టర్ ఆశ్చర్యపోతాడు. అయితే నువ్వేమీ చింతించకు, అతనిలోని జంతువు మేల్కొనబోతోంది. నువ్వు అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కొనసాగించు అంటాడు. సాయంత్రం డాక్టర్ తన స్నేహితురాల్ని తీసుకుని లోరీ ఇంటికి వస్తాడు. డాక్టర్ స్నేహితురాలు భయంతో ఉంటుంది. ఎందుకంటే మున్నా లోరీ మహిళలను చంపేస్తాడని తెలుసు. ఇంట్లోకి వెళ్ళిన డాక్టర్ షీలాతో లోరీని పట్టుకోవాలని ప్లాన్ చెప్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ స్నేహితురాలు టాయిలెట్కి వెళ్లాలని దానికోసం వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో లోరీ చేతిలో కత్తితో ఆమె మీద పడిపోతాడు. దీన్ని చూసిన ఆమె భయంతో అక్కడే మూర్చిపోతుంది. డాక్టర్ వచ్చి లోరీని చెకప్ చేయడం మొదలు పెడతాడు. అతని శరీరం అంతా తాళ్లతో తనిఖీ చేస్తాడు. లోరీకి అసలు షీలా అంకుల్కి ఏమైందో అర్థం కాదు. ఈలోగా షీలా వచ్చి డాక్టర్ని ఆపేస్తుంది. డాక్టర్ స్నేహితురాలు ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు కిటికీలో చిక్కుకుపోతుంది. లోరీ ఆమెకు సహాయం చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆమెకు అతను తనని ఇబ్బంది పెట్టబోతున్నాడేమో అనిపిస్తుంది. అందువల్ల ఆమె మెట్లు దిగుతూ అక్కడి నుంచి పారిపోతుంది. మరోవైపు లోరీ తన స్నేహితుడి దగ్గర చైనీస్ భాష నేర్చుకుంటూ ఉంటాడు. అతనికి మంచి కంపెనీలో జాబ్ కావాలి. అందుకే కొత్త భాష నేర్చుకుంటున్నాడు. అతని స్నేహితుడు అదృష్టం కోసం ఓ మట్టి బొమ్మనిస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు షీలా తన అంకుల్ రాబోతున్నాడని చెప్తుంది. లోరీ మొదట భయపడతాడు, కానీ తర్వాత మంచి భోజనం సిద్ధం చేయమంటాడు. వాళ్ళిద్దరూ మాల్కి వెళ్లి కొంత సామాన్లు దొంగలిస్తారు. షీలాకి ఇది మొదటిసారి కాబట్టి చాలా ఆనందంగా అనిపిస్తుంది. లోరీ సీరియల్ కిల్లర్ కాదని తనతో గడిపిన సమయంలో షీలాకి అర్థమవుతుంది. అతను ఎలాంటి సీరియల్ కిల్లర్ కాదని నిజం బయటపడింది. తర్వాత రోజు లోరీ ఒక కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ చాలా మంది చైనీస్ వ్యక్తులు అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి కూర్చునుంటారు. వాళ్ళు చైనీస్లో ప్రశ్నలు అడుగుతారు. కానీ అక్కడ లోరీ తన స్నేహితుడిని వెతుక్కుంటూ ఉంటాడు. అదే సమయంలో అతని స్నేహితుడు అక్కడికి వచ్చేస్తాడు. అతను చాలా అలసిపోయి ఉంటాడు. అతను తన ఎదురుగా ఉన్న లోరీని చూసి కాస్త భయపడతాడు. అప్పుడు లోరీ అతనితో, అన్నా, నేనేం చేయలేదు, అయినా నగర ప్రజలు నన్ను సీరియల్ కిల్లర్ అని ఎందుకు అనుకుంటున్నారా అని అడుగుతాడు. ఇవన్నీ చెబుతూ అతను అతని బట్టలను చూస్తాడు. వాటిపై మట్టి, కొన్ని రక్తపు మరకలు ఉంటాయి. వాటిని చూసి అతను అర్థం చేసుకుంటాడు, అసలు సీరియల్ కిల్లర్ ఇతనే అని. ఇప్పుడు అతను నిజం లోరీకి తెలిసిపోయింది కాబట్టి అతను లోరీని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే షీలా పోలీస్ ఫోర్స్తో అక్కడికి వచ్చి ఆ నేరస్తుడిని అరెస్ట్ చేస్తుంది. ఇప్పుడు లోరీ నిర్దోషని రుజువైంది కాబట్టి అందరూ అతన్ని క్షమించమని అడుగుతారు. తర్వాత షీలా, లోరీ ఇద్దరూ కలుసుకుంటారు. వాళ్ళు కారు వెనకకు వెళ్ళి ఒకరినొకరు కౌగిలించుకుంటారు. దీని అర్థం వాళ్ళిద్దరూ కలిసిపోయారని. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే
మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.